నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. ఇప్పుడు మనతో చెనగాని దయాకర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి. నమస్తే అన్న. నమస్తే. ఏందన్న పరిస్థితి చూసుకుంటే ఎక్కడ చూసినా హైడ్రా, హైడ్రా, హైడ్రా. అయితే బీఆర్ఎస్‌కి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అది ముఖీం యొక్క ఫార్మ్ హౌస్‌ని కూల్చేశారు అని చెప్పి అక్రమంగా కూల్చేశారని చెప్పేసి వార్త వస్తుంది. ఇప్పుడు హకీం సంబంధించి కూల్చివేసిన దాంట్లో 1200 ఎకరాలు అక్కడ ప్రజలు కాలనీ వాసులు హైడ్రాకు వినతిపత్రం ఇచ్చి ప్రజావాణి ద్వారా ఇవాళ హైడ్రాకి వెళ్ళి హైడ్రా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అక్కడ ప్రజలు వెళ్ళే దారుల్ని కూడా మూసివేసి రోడ్డుకు అడ్డంగా వేసి దాదాపు 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇవాళ వ్యక్తి హాయంలో కోర్టులో నోటీసు ఉండి ఇవాళ దాన్ని ఎలాంటి అక్రమాలు చేపట్టొద్దన్నా కూడా లెక్క చేయకుండా బేఖాతరు చేయకుండా గతంలో కేటీఆర్ అనుచరుడుగా బీఆర్ఎస్ నాయకుడుగా అధికారాన్ని ఇవాళ అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఇవాళ అతను అంత భూదందాకు పాల్పడ్డారు కాబట్టి హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. తెలంగాణలో హైడ్రా వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల ప్రజా ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడింది. చెరువుల్ని, కుంటల్ని, లేకుల్ని. మన పక్కనే బతుకమ్మ కుంట ఉంటుంది. ఇవాళ గతంలో 50 ఏళ్ల కిందట మహిళలు బతుకమ్మలు ఆడితే ఆ పూర్వ వైభవాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరిగి మళ్ళా మన మహిళలు బతుకమ్మలు ఆడుకునే సంస్కృతిని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి బీఆర్ఎస్ సహాయంలో అంటే భూ కబ్జాలు, దందాలు, భూతోబిడ్లు, తెలంగాణ వనరుల్ని మొత్తం కూడా ప్రాజెక్టులని, వనరుల్ని, చెరువుల్ని, కుంటల్ని కాజేసి తెలంగాణ ప్రజలు దోచుకొని ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ కాలనీ వాసులు, ఇవాళ లేకులు, కుంటలు, ప్రకృతి ప్రేమికులు, ప్రజాస్వామ్యవాదులు హైడ్రాని పోయి తెప్పించుకుంటా ఉన్నారు. మా దగ్గర కబ్జా అయింది రండి, ఇగో మా చెరువును కబ్జా చేశారు, మా లేకును కబ్జా చేశారంటే హైడ్రా స్పందించి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతూ ఉంది. ఏది ఏమైనా ఇది తెలంగాణ రాష్ట్రానికి హైడ్రా అనేది ఒక మంచి గొప్ప ప్రాజెక్టుగా, మంచి పథకంగా, మంచి ఆఫీసర్ని నియమించి ప్రజల ఆస్తుల్ని కాపాడి ఇవాళ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతున్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలుగా జేజేలు పలుకుతా ఉన్నారు. ఇది ఓన్లీ టార్గెట్ ప్లాన్ గానే నడుస్తూ ఉంది, లేకపోతే ఓన్లీ వీళ్ళకే ఎందుకు ఇది చేస్తారని చెప్పి అంటున్నారు. హైడ్రాకు వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఏం లేదు. ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ ఉంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది, చెరువులను కాపాడుతుంది, కుంటల్ని కాపాడుతుంది. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికే దక్కాలి. ప్రభుత్వ ఆస్తులు ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి, వ్యక్తుల అవసరాలకు కావద్దనేది హైడ్రా ఆలోచన. కాబట్టి హైడ్రాకి ఎక్కడ కూడా కులాలు, మతాలు కానీ ఎక్కడ కూడా అధికారం కానీ ఏది తారతమ్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలైనా అందరికీ కూడా ఎవరైనా భూ కబ్జాకు పాల్పడిన వారు అందరికీ వర్తిస్తుంది. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ కక్షపై మీ యొక్క సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు ఇదే మాట్లాడుతుంది. వాడు తప్పు చేసినా కూడా, అరెస్ట్ చేసినా కూడా మేము ప్రతిపక్షం కూడా అరెస్ట్ చేస్తున్నట్టు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి భూ కబ్జాలకు పాల్పడితేనే ఇవాళ వచ్చి అది మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి బయట పెడితే కుట్ర అంటారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం. ప్రజాప్రభుత్వం తెల్ల పేపర్ లాగానే ఉంది, ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చిల్లర మల్లర ఇలాంటి చౌకాబార్ ఆరోపణలు మానుకోవాలి. హైడ్రా అనేది ఎవరిది కాదు, అది ప్రజల ఆస్తిగా, ప్రజల ఆస్తుల కోసం కాపాడు కోసం పెట్టినటువంటి సంస్థగా మనం చెప్తాం. హైడ్రా ప్రాజెక్ట్ అనేది ఓన్లీ హైదరాబాద్ కి మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? యావత్ తెలంగాణలో కూడా చాలా మంది ప్రజలు అన్యాయాల పాలవుతున్నారు కదా, మరి ఎందుకు అక్కడ ఫోకస్ చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం ఆలోచిస్తుంది. హైడ్రా అనేది హైదరాబాద్లో చాలా దాదాపు పెద్ద నగరం కాబట్టి ఇవాళ అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఖరీదైపోయి భూములు మొత్తం కూడా అనేకరంతమైనటువంటి సందర్భంలో ఇక్కడ ఆస్తుల్ని కాపాడాలనే అంశంలో పెట్టింది. కాబట్టి ఇక్కడ హైడ్రా అవసరం హైదరాబాద్కు ఉందనే ఆలోచనతో పెట్టారు. దాని అవసరం ఉందనుకుంటే భవిష్యత్తులో జిల్లాలలో కూడా రావచ్చు. అంటే ఆల్రెడీ 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు దగ్గర దగ్గర వస్తుంది కదా, ఇంకెప్పుడు మీరు చేస్తారు? ప్రజలకు ఇవాళ పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ప్రభుత్వం అక్కడ ఉంటుంది, పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారని ఎవరు కేటీఆర్ చెప్పారు. మరి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ చేయాలని ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ అమరవీరుల త్యాగాలతోని, విద్యార్థుల త్యాగాలతోని, ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్షతోని తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు దీన్ని భారత రాష్ట్ర సమితిని పెట్టి
తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా తిరిగి నేను దేశ రాజకీయాల్లోకి అడుగు పెడతాని తెలంగాణ సొమ్మును, తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం, అతని యొక్క ప్రయోజనాల కోసం, అతని పేరు కోసం కూడా లూటీగా ఖర్చు చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఢిల్లీలో కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వ సొమ్ముతోనే కూడా ఢిల్లీలో భవనం కట్టుకున్నారు. కాబట్టి నేను అంటా ఉంటాను ఏంటంటే టీఆర్ఎస్ అనేది అది ప్రజల ఆస్తి, తెలంగాణ అనేది ప్రజల ఆస్తి. తెలంగాణ అస్తిత్వాన్ని కేటీఆర్, కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణ అనేది ప్రజలు పోరాడితే, విద్యార్థులు త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్ కుటుంబం త్యాగాలు చేస్తే రాలేదు. కాబట్టి వాళ్ళు తెలంగాణ పేరెత్తే నైతికత కూడా లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళని బొందబెట్టారు. కాబట్టి అది టీఆర్ఎస్గా మార్చినా, బీఆర్ఎస్ మార్చినా ప్రయోజనం ఉండదు. ప్రజలకు ఉపయోగపడలేని పార్టీ అది. కాబట్టి భవిష్యత్తులో అది టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయినా గదే పరిస్థితి ఉండదు, పెద్ద మార్పే ఉండదు.